హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రాజీవ్ యువ వికాసం లోన్ అర్హుల జాబితాలో భాగంగా వెరిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎంత రిజర్వేషన్ ప్రకారము రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులను సెలెక్ట్ చేయబోతున్నారనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. అలానే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మొత్తం అర్హుల జాబితాలో కొంతమందికి రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఏ కేటగిరీ వాళ్ళకైతే ఇచ్చున్నారనేది నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి రోజుకొక ట్విస్ట్ అనేది వస్తూనే ఉందండి. సో మొన్న రీసెంట్గా అయితే చూసాము, సిబిల్ స్కోర్ మీద అయితే వచ్చాయన్నమాట. సో సిబిల్ స్కోర్ అనేది బట్టి విక్రమార్క గారేమో అవసరం లేదని చెప్తున్నారు. సో రాజీవ్ యువ వికాసం సంబంధించిన గైడ్లైన్స్లో మాత్రము బ్యాంకర్లకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ప్రకారము సో సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ అనేది శాంక్షన్ కావాలి. సో వీటి మీద ఇంకా కూడా స్పష్టత అయితే రాలేదు. కేవలం బట్టి విక్రమార్క గారు ఒక బహిరంగ సభలో సిబిల్ స్కోర్ లేకున్నా కానీ మేము లోన్ అనేది ఇస్తామని చెప్పారు. సో దాని మీద ఎలాంటి అప్డేట్స్ అయితే ఇంకా కూడా రాలేదన్నమాట అఫీషియల్గా. సో తాజాగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ అర్హుల జాబితా వెరిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నామని చెప్పి పత్రికాముఖంగా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట. సో దాన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చండి. సో రాజీవ్ యువ వికాసం లోన్కి సంబంధించి ఇక్కడ మనకు వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. చూడండి, రాజీవ్ యువ వికాసంలో ఎస్సీ వర్గీకరణ అమలు యాక్ట్ ప్రకారం 3 గ్రూపులకు 1.95% రిజర్వేషన్లు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో చెప్పారు ఎస్సీలకు నుంచి దగ్గరగా 1,44,000 అప్లికేషన్స్ అనేటివి రావడం జరిగిందని చెప్తున్నారనమాట. సో రాజీవ్ యువ వికాసం స్కీమ్కు 33 జిల్లాల్లోని ఎస్సీల నుంచి మొత్తం 1,44,800 మంది అప్లై అయితే చేశారు. ఇందులో గ్రూప్ 1 నుంచి 9,600 మంది, గ్రూప్ 2 నుంచి 88,900 మంది, గ్రూప్ 3 నుంచి 48,271 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. అత్యధికంగా గ్రూప్ 2లో దరఖాస్తులు అనేవి ఎక్కువగా రావడం జరిగింది. సో అయితే ఇక్కడ జనాభా ఉన్న 18 కులాల నుంచి ఎక్కువ అప్లికేషన్స్ అనేటివి వచ్చినట్లు అధికారులు అయితే చెప్తున్నారనమాట. ఈ అప్లికేషన్లను 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ప్రకారం 3 గ్రూపులకు 1.95% ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలుస్తుందన్నమాట. అంటే ఇక్కడ సమాచారం ఏంటంటే, సో ఎస్సీ వర్గీకరణ ప్రకారం 3 గ్రూపులుగా ఉన్నటువంటి ఈ ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్ అనేది గ్రూప్ 1లో ఉండేటువంటి వాళ్ళకి 1%, గ్రూప్ 2లో ఉండేటువంటి వాళ్ళకి 9%, గ్రూప్ 3లో ఉన్నటువంటి వాళ్ళకి 5% రిజర్వేషన్ల ప్రకారము ఈ లోన్స్ అనేటివి సెలెక్ట్ కాబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. సో అర్హుల ఎంపిక అనేది ఎస్సీ వెల్ఫేర్ శాఖ నుంచి అయితే కలెక్టర్లకు ఆదేశాలు అయితే వెళ్ళాయన్నమాట. ఈ ప్రకారమే సో ఎస్సీలకు రాజీవ్ యువ వికాసం లోన్ అనేది రావాలని సో వాళ్ళు తేల్చి చెప్పినట్లు తెలుస్తుందన్నమాట. స్కీమ్కు ఎస్సీల నుంచి 1,44,000 పైగా అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. సో మండలాల్లో అప్లికేషన్స్ అనేటివి అంటే ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి వెరిఫికేషన్ అనేది పూర్తి అయిపోయిందనమాట. ఇక వీటిని బ్యాంకర్లకు అయితే పంపించున్నారు. అందువల్ల సిబిల్ చెక్ చేసినట్లు రీసెంట్గా చాలామందికి కూడా మెసేజెస్ అనేటివి రావడం జరిగిందనమాట. కొంతమందికి అమౌంట్ అనేది కట్ అయింది, కొంతమందికి అమౌంట్ అయితే కట్ కాలేదు. సో అందువల్లనే మనకు ఈ యొక్క సిబిల్ స్కోర్ చెక్ చేసినట్లు మెసేజ్లు అనేటివి రావడం జరిగింది. సో అయితే ఇక్కడ ఈ యొక్క బ్యాంకర్లు దగ్గరకు వచ్చినటువంటి ఈ యొక్క ఫైనల్ లిస్ట్లో సో దాదాపు రిజర్వేషన్ల ప్రకారము అందరికీ కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా లోన్స్ అనేటివి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ అనేటివి రావడం జరిగింది. సో వీటిని పకడ్బందీగా స్క్రూటినీ చేస్తేనే సో లబ్ధిదారులకు తగ్గుతారు. అదేవిధంగా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి 5 లక్షల మందికి లోన్స్ అనేటివి వస్తాయి. సో అందువల్ల స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి ఫాలో అప్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. సో అదేవిధంగా అప్లికేషన్లను బ్యాంకులు కూడా స్క్రూటినీ అయితే చేస్తున్నాయండి. సో రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్కి వచ్చినటువంటి 16,23,764 అప్లికేషన్స్ను ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు వెరిఫై అయితే చేశారు. సో ప్రస్తుతం ఈ ఏడాది 5 లక్షల మందికే అమలు చేయనుండగా అప్లికేషన్లు 2 రెట్లు అధికంగా అయితే వచ్చాయన్నమాట. సో ఈ స్కీమ్లో భాగంగా ముఖ్యంగా మహిళలకు 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అయితే అమలు కాబోతున్నాయి. సో మహిళలు ఎవరైతే ఈ లోన్స్కి దరఖాస్తులు అయితే పెట్టి ఉన్నారో సో వారికి 25% ఖచ్చితంగా లోన్ అనేది వచ్చే విధంగా రిజర్వేషన్ అనేది పెట్టున్నారనమాట. సో వీటితో పాటు 4 లక్షల లోన్ కేటగిరీ రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల మంది అప్లై చేశారు. సో ఈ యొక్క 12 లక్షల మందిలో షార్ట్ లిస్ట్ అయితే చేస్తున్నారనమాట బ్యాంక్ అధికారులు. సో ఈ యొక్క ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ప్రకారము సో వచ్చినటువంటి అప్లికేషన్స్ని అయితే
సో వెరిఫై చేయండి అని చెప్పి బ్యాంకర్లకు కూడా ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తుందన్నమాట. వారం లోపల వెరిఫికేషన్ అంతా కూడా పూర్తయిపోయి ఈ నెలాఖరులో అయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది అవైలబుల్లోకి అయితే వస్తుందని సమాచారం. అదేవిధంగా వచ్చే నెల 2న అర్హులకు ప్రభుత్వము లోన్ మంజూరు పత్రాలు అందచేయనుంది. ఇందులో లోన్ తీసుకొని అసలు వడ్డీ లేట్గా కట్టిన వారిని డిఫాల్టర్లుగా బ్యాంకులు అనర్హులుగా అయితే గుర్తిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ల ప్రకారము అప్లికేషన్కు సిబిల్ స్కోర్ ప్రస్తావించకపోయినా బ్యాంకులు స్కోర్ను చూస్తున్నాయి. అయితే ఈ అంశంపై ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించి ఈ స్కీమ్కు సిబిల్ స్కోర్తో సంబంధం లేదని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని బ్యాంక్ అధికారులు చెబుతుండగా జీవోలో సిబిల్ స్కోర్ అంశం లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు ఉత్తర్వులు ఇస్తుందని ఎస్సీ డిపార్ట్మెంట్లో అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ ఏడాది 6,000 కోట్లతో 5 లక్షల మంది ఈ స్కీమ్కి అయితే ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకం కింద అర్హత పొందిన వారికి 2 దఫాలుగా అకౌంట్లోకి అయితే డబ్బులను విడుదల చేయబోతున్నారు. సో దీని గురించి నేను ఆల్రెడీ చెప్పానండి. సో మీరు ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చిన వెంటనే కూడా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మంజూరు పత్రాలు అయితే ఇస్తారు. సో తర్వాత మీరు యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు మొదటి దశగా కొంత అమౌంట్ అనేది వస్తుంది. తర్వాత రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్లోకి అయితే డిపాజిట్ అవుతుంది. సో దాంట్లోనే మనకు రావాల్సినటువంటి సబ్సిడీ అమౌంట్ కూడా యాడ్ కావడం జరుగుతుందని చెప్పాను. సో 2 దఫాలుగా మనకు లోన్ అనేది వస్తుంది. ఓకేనా. అయితే ఈ రాజ్య యువ వికాసం పథకానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా అమలు కాబోతుంది, ఎంత శాతం ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉండబోతుంది అనేది నేను ఈ వీడియోలోని మెయిన్ టాపిక్గా తీసుకొని వీడియో అనేది చేశాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే నేను మీకు వీడియో అనేది చేసి తప్పకుండా అప్లోడ్ అయితే చేస్తాను. ముఖ్యంగా మా టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా అయితే పాస్ అవుతుందన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.